ఇక్కడ నేను మీకు చూపించబోతుంది 1 kg ప్రాన్స్తో 3 types ఆఫ్ కర్రీస్ అనమాట. సో ఫస్ట్ది వచ్చేసి ప్రాన్స్ ఇగురు. దానికి కావాల్సింది ఫస్ట్ ఒక బాండి పెట్టుకొని అందులో ఒక 5 to 8 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకోండి. అందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 2 వేసుకొని దాంట్లో కొంచెం పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని అది కొంచెం బ్రౌన్ కలర్ అయ్యే వరకు కొంచెం స్టీర్ చేస్తూ ఉండండి అన్నమాట. దాని తర్వాత అందులో ఒక 1 to 2 teaspoons ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. చూసారా, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాక కొంచెం సేపు మళ్ళీ అదే మొత్తం పచ్చివాసన పోయి ఆనియన్స్ అంతా మిక్స్ అయ్యేలాగా కొంచెంసేపు తిప్పుతూ ఉండండి. చూసారా, ఆయిల్లో మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిసిపోయాక మీకు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ ఒక 2 teaspoons వేసుకుంటున్నా. అలాగే మీకు టేస్ట్కి తగినంత కారం కూడా యాడ్ చేసేసుకోండి. చూసారా, నాకు కొంచెం నాన్ వెజ్లో ఎక్కువ కారం ఉంటే ఇష్టం కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను. సో మీ ఇష్టం, మీకు ఎంత అయితే కారం కావాలో దానికి తగినంత కారం యాడ్ చేసేసుకోండి. ఈ కారం అనేది హోమ్ మేడ్ అండి. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎలా చేసుకున్నాను. సో కొంచెం ఎలా చేసుకున్నానో ఇక్కడ చెప్పేస్తాను. దానికి ఏం కావాలంటే 1 kg ఎండుమిరపకాయలకి ఒక 250 grams అంటే 1/2 kilo ధనియాలు, 50 grams ఆవాలు, 50 grams జీలకర్ర, 50 grams మెంతులు, 250 grams పసుపు కొమ్ములు ఇవన్నీ బాగా వేయించి ఆడించుకోవాలండి. మీకు ఇష్టం ఉంటే 250 grams వెల్లుల్లి కూడా దంచి వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు, మీ ఇష్టం. ఇవన్నీ నేను డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ ఏం చేశానంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు 5 minutes తర్వాత మూత తీయగానే చూసారా ఎంత యమ్మీగా రెడీ అయిందో. ఇప్పుడు అందులో ముందుగానే ఉడకపెట్టుకున్న ప్రాన్స్ ఇందులో వేసేసుకున్నానండి. దీనికి ఇంకొక టిప్ ఏంటంటే ఒక 100 grams కల్లుప్పు కూడా యాడ్ చేస్తే మీ కారం ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకున్నాను. చూసారా, మంచిగా ఆయిల్ పైకి తేలగానే మనం ఇందులో గరం మసాలా యాడ్ చేసేసుకుందామండి. ఈ గరం మసాలా ప్రతి ఒక్కటి ఉంటుందండి, లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ ఉంటాయి ఇందులో. నేను ఈ గరం మసాలా కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నానండి, హోమ్ మేడే. సో దీనికి కావాల్సిన డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది ఎలా తయారు చేసుకోవాలో కూడా మీకు చెప్తాను నేను. దీనికి 1 కప్ ఇలాచీ, 1 కప్ దాల్చిన చెక్క, 1 కప్ లవంగాలు, 1/2 కప్ అనాస పువ్వు, 1/2 కప్ సోంపు, వీటిని డైరెక్ట్గా పౌడర్ చేసి యూస్ చేసుకోవచ్చండి. అన్ని నాన్ వెజ్ ఐటమ్స్లోకి ఈ పౌడర్ బాగుంటుంది. మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చూసేయచ్చు. సో చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర జల్లేసుకుందామండి. అంతే, ఒక్కసారి మూత పెట్టి తీసేసుకుంటే యమ్మీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు వంకాయ ప్రాన్స్ చూద్దామండి. ముందుగానే వంకాయని కట్ చేసి నీళ్ళలో పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒకటి చాలు, అది కట్ చేసుకొని వేసేసుకున్నాను. అది మిక్స్ అయ్యే వరకు మంచిగా కలపండి. మీకు చెప్పిన విధంగానే ఇందాక గరం మసాలా చెప్పాను కదండి, ఆ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటే ఒక్కసారి చూసేయండి. చూసారా, ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని కూడా వేసేసుకున్నానండి. వాటర్లో వేసి ఉంచడం వల్ల వంకాయల్లో చేదు పోతుందన్నమాట, చేదు అవ్వదు కర్రీ. ఇప్పుడు అందులో టేస్ట్కి సరిపడేంత ఉప్పు యాడ్ చేసేసుకుంటున్నాను అండి. అలాగే టేస్ట్కి సరిపడా కారం, ఇప్పుడు అవన్నీ చక్కగా కలిసిపోయేలాగా ఒక్కసారి అటు ఇటు తిప్పేశారంటే కలిసిపోతుంది. సో మంచిగా ఆ ముక్కలకి అన్నీ పట్టేలాగా ఒకసారి తిప్పేసేయండి. ఇప్పుడు అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. మళ్ళీ ఒక్కసారి పచ్చివాసన పోయే వరకు తిప్పేసేయండి.
చూసారా ఆయిల్ మంచిగా ఎలా పైకి వచ్చిందో. ఇప్పుడు ఒకసారి కలిపేసి ఇప్పుడు అందులో ఒక మీడియం సైజ్ టొమాటో ఒకటి యాడ్ చేసేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే టొమాటోలోని పులుపుదనం కూడా కర్రీకి యాడ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఒక్కసారి అలా తిప్పేసి దాంట్లో నేను ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. వాటర్ ఎందుకు యాడ్ చేశారు అని అడిగితే నేను ఇక్కడ ఎందుకు యాడ్ చేశాను అంటే అట్లా చేయడం వల్ల వంకాయలు అనేది మంచిగా మగ్గి మనకి మెత్తగా ఉంటుందన్నమాట. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. చూసారా ఎంత చక్కగా అయిపోయిందో. ఇక్కడ ఇది కొంచెం ఇట్లా ఉడుకుతుంది, వంకాయ మెత్తగా అవుతుంది అని అనిపిస్తుంది కదా, అప్పుడు ఒక్కసారి మూత పెట్టేసుకోండి. సో ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే చూసారా ఆయిల్ అంతా పైకి తేలిపోయి ఎంత మంచిగా అయిందో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. మ్యారినేషన్ అంటే ఏం లేదండి, కొంచెం ఉప్పు, కొంచెం కారం, అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. సో అవి మ్యారినేట్ చేసేసి ఇందులో వేసేసుకోవడమే. ఒక్కసారి అట్లా తిప్పేశారంటే చక్కగా రెడీ అయిపోతుంది. మూత పెట్టేసుకోవడమే. ఒక్క 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఇందాక నేను చెప్పాను కదండి హోమ్ మేడ్ గరం మసాలా అని, అది కూడా యాడ్ చేసేసుకుంటా. ఇప్పుడు చక్కగా అది కూడా యాడ్ చేసేసుకొని కలిపేయచ్చు. సో మళ్ళీ ఒక్కసారి కొంచెం అటు ఇటు తిప్పేసి మీరు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత తీసారంటే యమ్మీగా మన వంకాయ ప్రాన్స్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు గోంగూర ప్రాన్స్ అండి. ముందుగానే గోంగూర ఉడకపెట్టుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని ఆయిల్ పోసి ఒక 2 స్మాల్ సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని వేయించుకుందామండి. చూసారా అవి చక్కగా వేగుతున్నప్పుడే మనం దాన్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు తిప్పుతూ ఉండాలన్నమాట. మాడ్చొద్దు ఆనియన్స్ని, అవి కొంచెం వేగేలాగా చూసుకోవాలి. అందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకోండి. చూసారా చక్కగా సాల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకుందాం. కొంచెం స్పైసీగానే చేసుకోండి, అప్పుడే నాన్ వెజ్ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. మీరు అనుకోవచ్చు ఇందాక కర్రీస్లో అసలు ధనియాల పొడి అవేం లేవేంటండి అని, కానీ నేను చెప్పిన గరం మసాలాలోనే అన్నీ ఉంటాయి అన్నమాట. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో గోంగూర పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను అన్నమాట. మీరు ఇక్కడ నాన్ స్టిక్ వాడడం బెటర్ అండి, ఎందుకంటే అప్పుడు గోంగూర ఆ గిన్నెకి అంటుకోకుండా మంచిగా కలుస్తుంది అన్నమాట. అదే మీరు నాన్ స్టిక్ వాడకపోతే ఆ గిన్నెకి అంతా గోంగూర అంటుకుపోయి మాడిపోతుంది, కర్రీ అనేది టేస్టీగా రాదు. సో ఇది ఒక టిప్ అండి. అట్లనే ఇంకొక టిప్ ఏంటంటే మీరు రొయ్యల్ని ఎక్కువగా ఉడకపెట్టేయద్దు, ఓన్లీ 5 మినిట్స్. ఎక్కువ ఉడకపెడితే ఏమవుతుందంటే అవి రబ్బర్ లాగా అయిపోతుంది. సో అట్లా కూడా చేయకండి. ఇప్పుడు చూసారా కొంచెంసేపు తిప్పేసుకొని మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు నేను ముందుగానే ఉడికించుకున్న ప్రాన్స్ కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నానండి. అది క్లిప్ మిక్స్ అయినట్టుంది, పర్లేదు. జస్ట్ మీరు ముందుగా ఉడకపెట్టిన ప్రాన్స్ని యాడ్ చేయాలంటే ఇంకేం లేదు. సో ఒక్కసారి ప్రాన్స్కి బాగా పట్టేలాగా కొంచెం అటు ఇటు ఆ గోంగూరని తిప్పేసి ఒక్కసారి మళ్ళీ ఒక 5 మినిట్స్కి మూత పెట్టేసుకుందాం మళ్ళీ. ఇప్పుడు చూసారా 5 మినిట్స్ తర్వాత ఎంత యమ్మీగా తయారైందో కర్రీ. అట్లా మనకు ఆయిల్ పైకి తేలుతుంది అనగా మళ్ళీ ఒకసారి తిప్పేసుకుందాము. చూసారా గోంగూర ఎట్లా సపరేట్ అయిపోయి మంచిగా ప్రాన్స్కి అంతా అంటి నీట్గా తయారైంది కదా. మీరు పుల్లగా తినాలనుకునే వాళ్ళు ఈ కర్రీని తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. నాకు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. ఇప్పుడు లాస్ట్లో నేను ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నానండి.
సేమ్ ప్రొసీజర్ అండి. చిన్న చిన్న టిప్స్ వాడితే 3 కర్రీస్ మంచిగా రెడీ అయిపోతాయండి. 5 మినిట్స్లో మీరు 3 కర్రీస్ చేసేసుకోవచ్చు జస్ట్ 1 kg ప్రాన్స్ తోటి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి తీసేద్దామండి. చూసారా అయిపోయింది కర్రీ. ఎంత మంచిగా అయిపోయిందో చూసారా. 5 మినిట్స్లోనే అండి, ఎక్కువ టైం కూడా పట్టదు. తొందరగా కర్రీ రెడీ చేసేయాలి అంటే ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి. ఒక్కసారి మూత పెట్టుకొని 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే యమ్మీగా రెడీ అయిపోయింది. చూసారా 3 కర్రీస్ జస్ట్ మీకు 20 మినిట్స్లో 3 కర్రీస్ రెడీ అయిపోయాయండి. థ్యాంక్ యూ.